ఫోన్ లిఫ్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ. రైట్ ఫస్ట్ మన డిబేట్ లోనే. రైట్ కంగ్రాచులేషన్స్ అండి. సత్యమూర్తి గారు కూడా చెప్తున్నారు. మాణిక్యాలరావు గారు కంగ్రాచులేషన్స్ అండి. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రైట్, ఏం చెప్తారు సార్ ఈ విషయం గురించి? చూస్తా ఉన్నారు, ఇంత ఘోరమైనటువంటి అపచారం జరిగింది, అయినా సమర్థించుకుంటూ ఇంకా నిందలు వేసే ప్రయత్నమే చేస్తా ఉన్నారు వైసీపీ. ఏం చెప్తారు సార్? నమస్కారం మీకు, అట్లాగే ప్యానల్ లో ఉన్న పెద్దలకి, వీక్షకులందరికీ నమస్కారం అండి. సార్ నమస్తే. అసలు ఒక ఆవేశం కట్టలు తెంచుకుంటా ఉందండి. చాలా బాధేస్తా ఉంది. అసలు ఈ ప్రజాస్వామ్యాన్ని నిజంగా మనం గనక గౌరవించకపోతే, లేకపోతే ఈ ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా మనం ఉండకపోతే, రాజ్యాంగ వ్యవస్థలు గనక మనకు అడ్డు లేకపోతే, వీళ్ళని ఏమైనా చేద్దామన్నంత కోపం వస్తుందండి వ్యక్తిగతంగా నాకైతే. ఒక తిరుమల తిరుపతి దేవస్థానము ఈ ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నటువంటి దేవస్థానం, కలియుగ దేవుడు. ఒక 4 యుగాలు ఉంటే చివరి యుగం అయినటువంటి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆ దేవుడి విషయంలో ప్రతి ఒక్కరికి భయము, భక్తి, అట్లాగే అనేకమైనటువంటి కోరికలు తీర్చేటువంటి దేవుడుగా చూస్తూ ఉంటారు. ఆ దేవుడి విషయంలో ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నయా పెద్దలు ఒక దుర్మార్గంగా వ్యవహరించి, ఆచారాల్ని మంటగలిపి, సాంప్రదాయాల్ని నిలువున ముంచేసి, అనేక మంది భక్తుల యొక్క మనోవేదనకు గురైనటువంటి ఈ పరిస్థితుల్లో కూడా సిగ్గు లజ్జ లేకుండా, ఎక్కడా కూడా మా వాళ్ళు తప్పు చేస్తే నేను ఖచ్చితంగా వాళ్ళని శిక్షించండి, నేను కూడా సపోర్ట్ చేస్తాను, ఎవరి యొక్క మనోభావాలు దెబ్బతినటానికి వీల్లేదని మాట్లాడాల్సినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానికి ఇంకా బొక్కలు ఎత్తుకుతా ఉంటాడు. ఇంకా దాన్ని ఏదో ఒక పద్ధతిలో సైడ్ ట్రాక్ చేయాలని చూస్తూ ఉంటాడు. లేకపోతే వాళ్ళు చేసిన పెద్ద పాపాన్ని చాలా చిన్నది చేసి, ఇందాక మీరు చెప్పినట్టుగా మాట్లాడినటువంటి వాళ్ళని, ఆవేదన చెందినటువంటి వాళ్ళని, దీన్ని సరిదిద్దాలని అనుకున్నటువంటి వాళ్ళని, దాన్ని చాలా పెద్ద అంశంగా చిత్రీకరించే పని చేస్తా ఉన్నారు. ఈ రోజు ఎవడైతే నిన్న పొన్నోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే నిజంగా నిలువున పాతేయాలి. నేనేమంటానంటే, ఈ జగన్మోహన్ రెడ్డి, పొన్నవోలు సుధాకరు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి, లేకపోతే కొడాలి నాని, లేకపోతే వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈ మహావృక్షం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయాలనే ఒక మహావృక్షానికి పట్టినటువంటి చెద పురుగు లాంటి వాళ్ళు. ఏ పురుగు పట్టినా దులిపేయచ్చు, పోయిద్ది. చెద పురుగు మహావృక్షాన్ని కూడా పటాపంచలు చేసి కింద పడేసిందండి. ఏరుకు చెదబడితే పెద్ద వృక్షమైనా సరే, మహావృక్షమైనా సరే మొత్తం కుప్పగూలిపోయింది. అట్లా చేశారు ఆంధ్రప్రదేశ్ని. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి వ్యవస్థలో చెద పురుగులాగా పెట్టారు. అది జ్యుడిషియల్ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, లేకపోతే రకరకాల వ్యవస్థలు, ఏ శాస్త్ర వ్యవస్థ, ఏ వ్యవస్థలు అయితే ఉన్నాయో అన్ని వ్యవస్థల్లో కూడా వాళ్ళు తప్పు చేయటం, ఆ తప్పు గురించి ప్రశ్నిస్తే ఇదిట మాట. మీరు గమనించారో లేదు, గతంలో మేము నాసిరకం మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాలతోటి చెలగాటమాడుతూ ఉన్నారు, అనేక మంది చచ్చిపోతా ఉన్నారని మేము మాట్లాడితే వీళ్ళకి మద్యం గురించి మాట్లాడుతున్నారండి, మద్యం మంచిది కావాలంటండి అని చెప్పి ఎగతాలు చేసేవాళ్ళు. మాట్లాడతానికి కూడా మనం జాగ్రత్త పడాల్సి వచ్చేది. అంటే మద్యాన్ని మనం ఏదో సమర్థిస్తున్నట్టుగానే ఇంకొకటి అన్నట్లుగా. ఈ రోజు పొన్నవాళ్ళు సుధాకర్ నిజంగా పందితో కూడా తను పోల్చకూడదు, బురదతో కూడా పోల్చకూడదు. డ్రైనేజీ అతను నోరు డ్రైనేజీ, అతని శరీరం డ్రైనేజీ, కప్పలు, పాములు, చచ్చిపోయిన శవాలు ఉండేటువంటి డ్రైనేజీ. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ ఆవేదనకు గురవుతూ ఉంటే, ఆయన లడ్డులో కల్తీ జరిగిందని చెప్పేసి ఆవేదన చెబుతూ ఉంటే అందరూ ఆ లడ్డుని కూడా చిన్నది చేస్తూ, అంత పెద్ద విలువైనటువంటి పంది కొవ్వు దాదాపు 450 నుంచి 1400 వరకు ఉంటది. అలాంటి విలువైనటువంటి పంది కొవ్వుని ఇంత పనికిరాని లడ్డులో కలుపుతారా? విలువైన దాంట్లోని ఇలువ తక్కువ దాన్ని కలుపుతారు, కానీ ఇలువ తక్కువ దాన్ని ఇలువైన దాంట్లో కలుపుతారని అవహేళనగా మాట్లాడతారు. వీళ్ళని శిక్షించడానికి ఇలా మాటలను సుమోటగా తీసుకోలేరండి. వీళ్ళని శిక్షించడానికి ఇలా భావాజాలాన్ని తీసుకొని శిక్షించొద్దండి. ఏం చేయాలి అంటే చట్ట పరిధిలోకి ఇది వస్తుందా రాదనే పద్ధతిలో వీళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చూస్తే ఆ రోజు ఎక్కడ కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడబట్టి బయటకు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారని నెడతా ఉంటారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు. ఏమనంటే, మేము ప్రత్యేతాప దీక్ష చేస్తామంటే పవన్ కళ్యాణ్ తప్పు చేశాడు కాబట్టి
పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప దీక్ష చేస్తున్నాడని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు సార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు హిందూ భక్తులు అందరూ కూడా ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు, ఇండ్లలో సంప్రోక్షణ చేస్తున్నారు. అంటే వాళ్ళందరూ తప్పు చేసినట్ట? వాళ్ళు తప్పు కాదు, ఈ పనికి మాలిన దద్దమ్మలు చేసినటువంటి తప్పుకి అది ప్రభువుకి, ఎవరైతే మన లార్డ్ వెంకటేశ్వర స్వామి ఉన్నాడో ఆయనకి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ప్రభుత్వం తరపున లేకపోతే రాష్ట్రంలో జీవించేటువంటి వాళ్ళుగా లేకపోతే ఆయన్ని నమ్మేటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు, అయ్యా ఆ పాపాలు వాళ్ళు చేశారు, ఆ పాపాలు క్షమించమని మేము అడుగుతున్నామని అనటం కూడా ఒక్కరి భాషను చెప్తా ఉన్నారండి. ఏం చేయాలని? అందుకని నా దేవదేవుడు ఇలా క్షమించకూడదని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వం తరపున ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నాడు మొన్నటి దాకా, అతను ఎక్కడ ఖండించలేదు, ప్రోత్సహించాడు, పాపాలు చేయించాడు. నేను కరుణాకర్ రెడ్డి వెళ్ళి అక్కడ రాజకీయాలు చేస్తా ఉంటాడు. వీళ్ళు నేనేమంటున్నానంటే పెచ్చరిల్లుతో ఉన్నారండి. ఏ మాత్రం కూడా భయము భీతి లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే భయం లేదు. వీళ్ళు విచ్చలవిడిగా చేస్తా ఉన్నారు, బరి తెగించారు. నేనేమంటానంటే చట్టం ప్రకారం చట్టం కిందకు వచ్చే అంశాల విషయంలో వీళ్ళని క్షమించే ప్రసక్తే లేదు. చట్టం కిందకు వచ్చే ప్రతి అంశంలో కూడా వీళ్ళని తీసుకొస్తాము, చట్ట ప్రకారం శిక్షిస్తాము. దేవుణ్ణి కూడా కోరుకుంటా ఉన్నా, ఇలాంటి పాపాత్ముల్ని శిక్షించకపోతే ఇలాంటి పాపాత్ములు కూడా పెట్టేగిపోతారు. స్వామి మీరు శిక్ష అయ్యండి, మీరు శిక్ష అయ్యండి. మీరు శిక్ష అయ్యదలుచుకుంటే ఎవరు ఆపేది కాదు. సృష్టి మొత్తం మీ చేతుల్లో ఉంది. చాలా ఆవేదన కలుగుతుంది పవన్ గారు, చాలా అంటే చాలా ఆవేదన కలుగుతుంది. రైట్, జనసేన పార్టీ నుంచి శాంతి ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు చూస్తున్న నమస్కారం. రైట్ సార్, ఏం చెప్తారంటే నిన్న మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడినటువంటి అంశం కూడా చూశారు. ఆయన కూడా కోర్టుకు వెళ్తా అంటూ వెళ్తున్నారు సుప్రీంకోర్టుకి. అదేవిధంగా మీ పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ చాలా ఆవేశంగా ఈరోజు దుర్గగుడిలో అక్కడ ఏదైతే అమ్మవారి మెట్లకు సంబంధించి కూడా అక్కడ క్లీన్ చేసి